భీమిలిలో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందారు. ఇక వారం రోజుల క్రితం నరసింగరావు కొడుకు భార్గవ్ పెంపుడు కుక్క కరిచింది. ఇక భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచివేసింది. అయితే వారిని కరిచిన 2 రోజుల్లోనే కుక్క చనిపోయింది. వెంటనే అప్రమత్తమైన రేబిస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. అయినప్పటికీ బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఉండగా తండ్రి కొడుకు మృతి చెందడం జరిగింది. ఇక కుటుంబంలో 2 మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. భీమిలిలో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకులు మృతి చెందారు. వారం రోజుల క్రితం నరసింగరావు కొడుకు భార్గవ్ పెంపుడు కుక్క కరిచింది. ఇక భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచివేసింది. అయితే వారిని కరిచిన 2 రోజుల్లోనే కుక్క చనిపోయింది. వెంటనే అప్రమత్తమైన రేబిస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. అయినప్పటికీ బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఉండగా తండ్రి కొడుకు 2 మృతి చెందారు. ఇక కుటుంబంలో 2 మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. మధు, విశాఖ జిల్లా భీమిలిలో దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్క కరడంతో తండ్రి కొడుకు మృతి సంఘటన భీమిలిలో చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్ వారం రోజుల క్రిందట వారు ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవటంతో కొడుకు భార్గవ్ను ముక్కు మీద, తండ్రి నరసింగరావు కాలుపైన కరవడంతో వారు పెంచుకున్న కుక్క కరిచిన 2 రోజులకే చనిపోవడంతో తండ్రి కొడుకులు అలర్ట్ అయ్యారు. వీరిద్దరూ స్థానిక ఆసుపత్రిలో ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించుకున్నప్పటికీ అప్పటికే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు ర్యాబిస్ సోకటంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ తండ్రి కొడుకులు మరణించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఇటువంటి సంఘటన ఏ కుటుంబంలో కూడా జరగకూడదని చేసింది బంధువులు అంటున్నారు. దీంతో పాటు భీమిలి నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.